హాయ్ అండి. వెల్కమ్ టు వన్ మోర్ మినీ వ్లాగ్. మాడిపోయిన బఠానీలతో ఎప్పుడైనా ఫ్రైడ్ రైస్ చేశారా? నేనైతే చేశానండి. నిజంగా టేస్ట్ అయితే బాగుంది. అందుకే రెసిపీ మీతో షేర్ చేసుకుంటున్నాను. ఒక్కొక్కసారి కుకింగ్ విషయాల్లో ఏదైనా ఎక్కువ అవటం, తక్కువ అవటం, లేకపోతే ఇలా మాడిపోవటం, ఏదైనా వేయకూడనిది వేయటం, అది రెసిపీ మరింత టేస్టీగా అవ్వటం, లేకుంటే బాగోకపోవటం జరుగుతూ ఉంటాయి కదా! కానీ బఠానీలు కూడా అలాగే అయ్యిందండి. నేను వెజ్ ఫ్రైడ్ రైస్ చేద్దామనేసి మార్నింగే బఠానీలు నానబెట్టాను. సో, అవి ఉడకబెట్టేటప్పుడు వాటర్ తక్కువ వేసినట్టున్నాను. మొత్తం మాడిపోయాయండి. కానీ ఒకటి తిని చూస్తే టేస్ట్ అయితే బాగుంది. సర్లే ఫ్రైడ్ రైస్‌కే కదా అన్నట్టుగా ఫ్రైడ్ రైస్‌లో ఈ మాడిపోయిన బఠానీలు అయితే వేస్ట్ చేశాను. నిజంగా టేస్ట్ అయితే చాలా బాగుందండి. ఒక్కొక్కటి అంతే కదా! మనం ఎంతో పర్ఫెక్ట్‌గా చేద్దామని అన్నీ చేసినప్పటికీ కూడా ఆ రెసిపీ అస్సల బాగోదు. ఒక్కోటి ఎలా వచ్చినా పర్లేదులే ఏదో చేసేద్దాంలే చేసినవైతే చాలా టేస్టీగా ఉంటాయి. ఇది కూడా అంతేనండి. చాలా కమ్మగా అనిపించాయి బఠానీలు. అంతే మరి ఈ వీడియో. బాయ్ బాయ్.